హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ తీసుకొని తెలుగులో హిందూ అనాలిసిస్ చూద్దాం. యాక్చువల్లీ టుడే మార్నింగ్ నుంచి హిస్టరీ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి దెర్ ఇస్ నో బోర్డ్ ఫర్ మీ టు టీచ్ దిస్ హిందూ. కాబట్టి ఈరోజు లేట్ అయింది. బట్ వాట్ ఎవర్ ద టైమ్ మే బీ, ఐ విల్ బీ ట్రయింగ్ ఫర్ షూర్ టు అప్డేట్ దిస్ హిందూ అనాలిసిస్ ఇన్ తెలుగు. కంపల్సరీ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీ నేనైతే ఏ టైం అయినా సరే ఆ రోజు హిందూ ఆ రోజే పోస్ట్ చేయడానికి ఫర్ షూర్ ట్రై చేస్తాను. ఎలాంటి డిలే అయితే ఉండదు. కాకపోతే టైమింగ్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి. ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్ దాట్. ఓకే, సో ఇక్కడ నేను ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ తీసుకున్నాను. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే, ట్రంప్ అసర్ట్స్ ఇండియా కట్ రష్యన్ ఆయిల్ టు ప్లీజ్ హిమ్. సో ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుందంటే, ఇక్కడ చూస్తే మనకు రష్యన్ ఆయిల్ కనిపిస్తుంది, ఒక సైడ్ ఏమో ట్రంప్ కనిపిస్తున్నాడు, ఒక సైడ్ ఏమో ఇండియా కనిపిస్తుంది. అంటే టాపిక్ మొత్తం చుట్టూ దేని గురించి తిరుగుతుంది అంటే రష్యన్ ఆయిల్ గురించే తిరుగుతుంది అనమాట. సో ఇక్కడ మన ఆర్టికల్ యొక్క కీవర్డ్ వచ్చేసి రష్యన్ ఆయిల్. సో రష్యన్ ఆయిల్ గురించి ఒక్కసారి మనం బేసిక్స్ తెలుసుకున్నట్లయితే, మన ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ సరిగ్గా లేవు. నిన్న మనం క్లాస్లో క్లియర్గా చెప్పుకున్నాం కదా, మన ఇండియాలో ప్రతిరోజుకి 1.81 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ కావాలి. అది ఉంటేనే మనకి పెట్రోల్, డీజిల్, మన ట్రాన్స్పోర్ట్, మన ఎకానమీ నడుస్తుంది అనమాట. కానీ అంత రిజర్వ్స్ అయితే మన ఇండియాలో లేదు. కాబట్టి మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవి ఏ కంట్రీస్ అంటే, రష్యా ఒకటి, అమెరికా ఒకటి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఒకటి, అలాగే ఇరాక్ ఒకటి. నిన్న కూడా మనము వెనిజులా గురించి చదువుకున్నాము. ఆ వెనిజులా దగ్గర నుంచి కూడా మనం ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఈసారి మీకు ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందంటే, ఏ కంట్రీస్ నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అది చూసుకోండి. అండ్ ఒక్కసారి ఇక్కడ మనం రష్యన్ ఆయిల్ గురించి చూసుకున్నట్లయితే, ఇంతకు ముందు మనం రష్యా నుంచి ఆయిల్ అయితే తీసుకోలేదు. కానీ ఏం చేస్తున్నామంటే, రీసెంట్గా మనం రష్యా నుంచి ఆయిల్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, రష్యా నుంచి తెచ్చుకునే ఆయిల్ మనకి 30 to 40% ఆఫ్ ఆయిల్ నీడ్స్ అయ్యేంత వరకు మనం తీసుకుంటున్నాం అనమాట. ఎందుకు ఎంత ఎక్కువ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే, దీనికి రీజన్ వచ్చేసి, రష్యా మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఆయిల్ అనేది మన ఇండియాకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనం చాలా ఎక్కువ మోతాదులో మనం ఆయిల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి. కాబట్టి ఏ కంట్రీ అయితే తక్కువకి ఇస్తుందో ఆ కంట్రీ నుంచి మనం ఎక్కువ తెచ్చుకుంటాం కదా, ఇది హ్యూమన్ సైకాలజీ. సో అందుకని మనం రష్యా నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు ట్రంప్కి ఏంటి, ట్రంప్ ఎందుకు వద్దంటున్నాడు? ఇక్కడ రీజన్ ఏంటంటే, మనకి రష్యా ఉక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అయ్యి కూడా 3 years కంప్లీట్ అయింది. ఆల్రెడీ 3 years కంప్లీట్ అయింది రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి. అయినప్పటికీ కూడా ఈ వార్ అనేది ఆగట్లేదు. సో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ అయిన తర్వాత ఈ రష్యా ఉక్రెయిన్ వార్ని ఎలాగైనా సరే ఎండ్ చేయాలి అని అనుకుంటున్నాడు అనమాట. సో దానివల్ల ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుందంటే, రష్యా నుంచి ఏ కంట్రీస్ అయితే ఆయిల్ అలాగే న్యాచురల్ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ కంట్రీస్ మీద శాంక్షన్స్ వేస్తాను అని చెప్పారు. శాంక్షన్స్ వేస్తాను అని చెప్పారు. ఈ శాంక్షన్స్ ఎందుకు యుఎస్ వేయాలనుకుంటుందంటే, అసలు ఈ వార్ ఆగాలంటే ఎకానమీ ఆఫ్ రష్యాని గట్టిగా హిట్ చేయాలి. ఆ ఎకానమీ స్ట్రాంగ్గా ఉండడం వల్లే రష్యా ఏం చేస్తుందంటే, ఆ మనీని వార్కి డైవర్ట్ చేస్తుంది. ఒకసారి మనం ఎకానమీని హిట్ చేసినట్లయితే రష్యా దగ్గర మనీ ఉండవు, కాబట్టి వార్ ఆగిపోతుంది అని చెప్పి యుఎస్ ఏం చేసింది, ఏ కంట్రీ అయితే రష్యా నుంచి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ కంట్రీస్ మీద శాంక్షన్స్ అంటే ఆంక్షలు విధిస్తానని చెప్పారనమాట. ఈ శాంక్షన్స్ విధించడానికి రీసెంట్గా యుఎస్ ఏం చేస్తుందంటే, రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025ని తీసుకొచ్చారనమాట. ఆ యాక్ట్ ప్రకారం ఏం చెప్పారంటే, ఏ కంట్రీ అయితే ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ కంట్రీస్ మీద మేము 500% టారిఫ్ని ఇంపోజ్ చేశామని చెప్తుంది అనమాట. కానీ ఇండియా ఏం చేస్తుంది, 30 to 40% ఆఫ్ ఎనర్జీని అక్కడ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి రీసెంట్గా ఇండియా యుఎస్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే మనకి అంత గుడ్ రిలేషన్స్ లేవు. యుఎస్ ఇండియా మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది కదా, మనకి ఇండియాకి 50% ఆఫ్ శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది. అందులో 25% ఏంటంటే, రష్యన్ శాంక్షన్ యాక్ట్ వల్లనే మన గూడ్స్ మీద ఎక్స్ట్రా 25%, మొత్తం 50% ఆఫ్ శాంక్షన్స్ని ఇంపోజ్ చేస్తుంది అనమాట. సో అసలు ఈ ఆర్టికల్ అసలు న్యూస్లో ఎందుకు ఉందంటే, నిన్న మనం ఏం చదువుకున్నాము, నవంబర్ 2025 డేటా రిలీజ్ అయింది. నవంబర్ 2025లో మనం రష్యా నుంచి చాలా ఎక్కువ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి న్యూస్లో వచ్చింది. కాబట్టి దాని రిటాలియేషన్గా ఈరోజు ఈ ఆర్టికల్ ఇచ్చిందనమాట.
ఇక ట్రంప్ ఏమంటున్నారంటే ఇండియా కంపల్సరీ రష్యా నుంచి ఆయిల్ ఏవైతే తీసుకుంటుందో వాటిని తగ్గించలేదు అంటే మేము మరింత శాంక్షన్స్ని ఇంపోజ్ చేస్తాము ఇండియా మీద యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. సో మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే అసలు ఏ కంట్రీస్ నుంచి మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని, నెక్స్ట్ వచ్చేసి టారిఫ్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025 మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నిన్న క్లాస్లో ఏం చదువుకున్నాము, వెనెజులాలో కూడా పొలిటికల్ క్రైసిస్ వచ్చింది. వెనెజులా ప్రెసిడెంట్ని అలాగే వెనెజులా ప్రెసిడెంట్ యొక్క వైఫ్ని యుఎస్ తీసుకెళ్లారు అని చదువుకున్నాం కదా. సో దాని వెనకాల రీజన్ ఏంటంటే వెనెజులాలో ఇలాంటి క్రైసిస్ వస్తే మన పెట్రోల్ ధరలు డీజిల్ ధరల మీద ఎలాగైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఫర్ షూర్ ఉంటుంది. ఎందుకంటే వెనెజులా మన గ్లోబ్లోనే ఇది పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ అన్నమాట. కానీ ఇండియా ఏం చేసిందంటే రీసెంట్గా ఈ యొక్క యుఎస్ డొనాల్డ్ ట్రంప్ వల్లే ఇలాంటి శాంక్షన్స్ వల్లే మనం ఇంపోర్ట్స్ అనేది తగ్గించాల్సి వచ్చింది. మనం వెనెజులా నుంచి ఓన్లీ 0.3% ఆఫ్ ఆయిల్ని మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఇప్పుడు ఈ పరిస్థితులలో పెట్రోల్ డీజిల్ ధరల పైన ఎలాంటి ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కూడా మనకి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఒకరోజు వచ్చిన ఆర్టికల్ ఈరోజు చదివి వదిలేస్తాను అంటే కాదు. సో నెక్స్ట్ డే కూడా దాని కంటిన్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ షూర్ ఎవ్రీ డే మీరు న్యూస్ పేపర్ చదివినట్లయితే అసలు దేని వల్ల జరిగింది, దానివల్ల ఏం జరుగుతుంది, ఎవ్రీడే అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవ్రీడే చదువుతూ ఉంటారు కాబట్టి చాలా రోజుల వరకు మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇదండి ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆర్టికల్ చూసినట్లయితే మదురో ప్లీడ్స్ నాట్ గిల్టీ సేస్ హీ ఈజ్ స్టిల్ ప్రెసిడెంట్. సో ఇదేంటంటే ఈయన వెనెజులా యొక్క ప్రెసిడెంట్ అనమాట. ఈయన పేరు నికోలస్ మదురో. సో అన్ని పేపర్లలో మదురో అని అన్నారు కానీ నేను మాత్రం నా వీడియోస్లో మాత్రం నికోలస్ అనే చెప్పాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే వెనెజులాకి ఒక స్పెషాలిటీ చూసుకున్నట్లయితే మన వరల్డ్లోనే అతి పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ ఇది. కానీ ఇతన్ని ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు యుఎస్కి, దాని వెనకాల రీజన్స్ ఏంటంటే 2020 నుంచి ఆయన మీద నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాదు వెనెజులాలో ఉన్న గ్యాంగ్స్ని యూజ్ చేసుకొని ఈయన యుఎస్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అండ్ అదే కాకుండా 2024 ఎలక్షన్స్లో ఈయన మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయ్యి గెలవడం జరిగింది. అండ్ ఈవెన్ ఈయన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడని కూడా చాలా ఆరోపణలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఈయన మీద. ఇప్పుడు యుఎస్ రీసెంట్గా మిలిటరీ స్ట్రైక్స్ అనేది వెనెజులా మీద చేసి ఈ ప్రెసిడెంట్ని అండ్ ఆయన వైఫ్ని కూడా ఆపరేషన్లో భాగంగా ఆయన తీసుకెళ్ళి యుఎస్ కోర్టులో ఇప్పుడు ట్రయల్ చేస్తారనమాట. ఇప్పుడు ఇతను ఏమంటున్నారంటే నేను గిల్టీ కాదు, నేను ఏ తప్పు చేయలేదు, ఇంకా నేను అక్కడ ప్రెసిడెంట్ని, నా మీద ఎందుకు ఇలాంటి చేస్తున్నారని చెప్పి ఇతను అడగడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే వెనెజులా మ్యాప్ ఒకసారి చూసుకోండి. మీకు ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వెనెజులా మ్యాప్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, నెక్స్ట్ మన హైదరాబాద్ పేజ్లో ఈరోజు అయితే అసలు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నాకైతే ఈరోజు ఏం కనిపించలేదు. మొన్న అట్లీస్ట్ 3-4 ఆర్టికల్స్ అయితే కనిపించాయి. ఈరోజు హైదరాబాద్ అండ్ తెలంగాణ పేజ్లో నాకు అసలు ఏ ఆర్టికల్స్ కనిపించలేదు. ఒకసారి ఇన్ కేస్ మీకైనా కనిపిస్తే ఒకసారి చూసుకోండి. అండ్ డైరెక్ట్గా ఈరోజు మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళచ్చు. ఎడిటోరియల్ పేజ్లో అయితే ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే అవన్నీ మనం ఇంతకుముందు క్లాసులలో ఆల్రెడీ డిస్కస్ చేసిన ఆర్టికల్సే ఉన్నాయి, కొత్తగా ఏం లేదు. సో ఈరోజు తెలంగాణ పేజ్లో మొత్తం కవిత ఆర్టికల్స్ అవే కనిపిస్తూ ఉన్నాయి. నో నీడ్ ఆఫ్ రీడింగ్ దట్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. IAF team to thrill city skies on January 28, 29. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ మనం హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేంటంటే వింగ్స్ ఇండియా అనే ఈవెంట్ January 28, 29 మనం బేగంపేట్ ఎయిర్పోర్ట్లో చేసుకుంటున్నాం అనమాట. ఈ వింగ్స్ ఇండియా ఏంటంటే మన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఉంది కదా, అది ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తీసుకొని ఎయిర్ షో అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైటర్ జెట్స్, రఫేల్ జెట్స్ అవన్నీ తీసుకొని షో అనేది చేస్తారనమాట.
సో యాక్చువల్లీ మనం ఇది ఏం చేస్తున్నామంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి, ఓకే, ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మనం ఈ వింగ్స్ ఇండియా అనేది చేస్తామన్నమాట. ఇది ఎక్కడ చేస్తామంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో చేస్తాము. ఇది ఏషియాలోనే ఒక పెద్ద లార్జెస్ట్ ఈవెంట్ అన్నమాట. అండ్ ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసేది మన మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దీన్ని 2008 నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని షోకేస్ చేసుకోవచ్చు, మన యొక్క అబిలిటీస్ ని మనం వేరే కంట్రీస్ కి డెమాన్స్ట్రేట్ చేస్తాము. అండ్ అదే కాకుండా మన పీపుల్ కి కూడా మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చూపించడానికి ఇలాంటి షోస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ అవేర్నెస్ పరంగా కూడా ఇలాంటి షోస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో మీకు ఈ వింగ్స్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వింగ్స్ ఇండియా అని మీ గ్రూప్స్ లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తాము. ఇది బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో చేస్తాము. ఈ సంవత్సరం వచ్చేసి వింగ్స్ ఇండియా 2026 అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియన్ ఏవియేషన్ సేఫ్టీ ఇట్స్ డేంజరస్ క్రెడిబిలిటీ డెఫిసిట్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన ఏవియేషన్ సెక్టార్లో మన ఇండియాలో అంత సేఫ్టీ లేదని చెప్తుంది. సో రీసెంట్గా జూన్లో జరిగిన ఇన్సిడెంట్ మనందరికి గుర్తుంది, ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయ్యింది కదా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు మన ఏవియేషన్ సెక్టార్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మన డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే we have to be strategy that recognize that a weakness is the one is a weakness in all. సో ఒకరికి ఏదైనా వీక్నెస్ ఉంటే అది కంపల్సరీ వాళ్ళ యొక్క వీక్నెస్ మొత్తం టీమ్ని డిస్మాంటల్ చేస్తుంది. సో కంపల్సరీగా మన ఏవియేషన్ సెక్టార్లో ఉన్న ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇచ్చింది ఏంటంటే జూన్ 12, 2025 ఇండియాలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది క్రాష్ అయింది. ఎక్కడ జరిగింది? ఇది అహ్మదాబాద్, గుజరాత్ లో జరిగింది. అందులో 242 ప్యాసింజర్స్ ఉన్నారు. అందులో ఓన్లీ ఒక్కరు మాత్రమే సర్వైవ్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. అందులో ఉన్న పైలట్స్ కానీ క్రూ మెంబర్స్ కానీ ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు, కానీ ఒక్కరు మాత్రమే ఇన్సిడెంట్ నుంచి బయటపడడం జరిగింది. అండ్ అదే కాకుండా గత 15 years నుంచి అరౌండ్ 3 ఇన్సిడెంట్స్ అనేవి ఇండియాలో జరిగాయి. ఇలా ఏరోప్లేన్ క్రాషెస్ అనేవి జరిగాయి అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం ఫ్లైట్స్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. మనం యూజ్ చేస్తున్న ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది అవుట్ డేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నారు అనమాట. అండ్ అదే కాకుండా నేను క్లియర్ కట్గా చూపిస్తాను అదంతా. అదే కాకుండా డే బై డే మనకి ఏంటంటే ఇండియాలో ట్రాఫిక్ అనేది చాలా పెరుగుతుంది, ఎయిర్ ట్రాఫిక్. అలాగే ప్యాసింజర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ ఫ్లైట్స్ని వాళ్ళ నెంబర్ కూడా చాలా పెరగడం జరిగిందనమాట. కాబట్టి ఎయిర్పోర్ట్స్లో కంజెషన్ అనేది జరిగింది. సో రీసెంట్గా మీరు ఇండిగో క్రైసిస్ కూడా చూసే ఉంటారు. ఆ ఇండిగో సడన్గా 1000, 2000 ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ చేసినప్పుడు మన ఎయిర్పోర్ట్స్లో మొత్తం జనాలు నిండి ప్రాపర్ జనాలు కూడా పట్టలేకుండా పోయారనమాట. సో మనకున్న ప్రాబ్లం ఏంటంటే మేజర్ ఎయిర్పోర్ట్స్ లైక్ ఢిల్లీ, ముంబైలో ఎయిర్పోర్ట్స్లో కంజెషన్ అనేది చాలా చాలా పెరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పెరగడం వల్ల కూడా ఏమవుతుందంటే రన్వేస్ ఖాళీగా లేకపోవడం అలా అవుతున్నాయి. అండ్ ఈవెన్ రన్వేస్ ఖాళీగా లేకపోవడం వల్ల ఫ్లైట్స్ అక్కడక్కడ తిరగాల్సి వస్తుందన్నమాట. అండ్ అదే కాకుండా మనం ఏటీసీ అంటే ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉంటాయన్నమాట. వాటి వల్లే మనం ఏరోప్లేన్స్కి అందులో ఉన్న పైలట్స్కి సిగ్నల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఈ డైరెక్షన్లో వెళ్ళి ఈ డైరెక్షన్లో వెళ్ళు అని చెప్పి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ అవుట్ డేటెడ్ టెక్నాలజీ, మన దగ్గర అప్డేటెడ్ టెక్నాలజీ లేదనమాట. అండ్ అంతేకాకుండా మన దగ్గర రిక్రూట్మెంట్, ఎవరైతే ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్గా పనిచేస్తున్నారో అందులో వాళ్ళకి ప్రాపర్గా రిక్రూట్మెంట్ లేకపోవడం అండ్ వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ లేకపోవడం కూడా ఒక పెద్ద ప్రాబ్లం లాగా మారిందనమాట. అక్కడ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అన్ని అవుట్ డేటెడ్ ఎక్విప్మెంట్స్, ఎలాంటి మోడర్నైజేషన్ కూడా మనకి కనిపించడం లేదు. దానివల్ల ఎఫిషియన్సీ, సేఫ్టీ అనేవి రిస్క్లో ఉండడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పైలట్ షార్టేజ్ కూడా అయింది. సో రీసెంట్గా మన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చేసిందంటే కొత్త ఫ్లైట్ రూల్స్ తీసుకురావడం జరిగింది, అది అందరికీ తెలుసు. దానివల్ల ఏంటంటే పైలట్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల ఇండిగో ఈజ్ ద లార్జెస్ట్ ఎయిర్వేస్ విచ్ ఇస్ రన్నింగ్ ఇన్ ఇండియా, అది అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ ఇండిగో చాలా వరకు ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ చేయడం జరిగింది, ఎందుకంటే పైలట్స్ అడ్జస్ట్ అవ్వలేకపోవడం వల్ల. సో ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పైలట్స్ కూడా షార్టేజ్గానే ఉన్నారు అండ్ వాళ్ళకి కావాల్సిన అడిక్వేట్ ట్రైనింగ్ అనేది లేదు.
ఇంతకుముందు మనకి మేజర్గా ఇప్పుడు ఎయిర్లైన్ చూసుకున్నట్లయితే బోయింగ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు, ఏరోప్లేన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు అప్గ్రేడేషన్ అవుతూ ఉంటారు. అండ్ అందులో ఉన్న టెక్నాలజీ, ఇందులో ఉన్న టెక్నాలజీస్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా చెప్పాలంటే మీరు హుండాయ్ కార్స్ తీసుకోండి అండ్ టాటా కార్స్ తీసుకోండి. టాటా కార్స్లో ఉన్న ఎక్విప్మెంట్ వేరేలా ఉంటుంది, హుండాయ్ కార్స్లో ఉన్నది వేరేలా ఉంటుంది. అలా ఏంటంటే మన కంపెనీకి ఎలా మారుతుందో ఈవెన్ ఏరోప్లేన్స్లో కూడా అలా కంపెనీ టు కంపెనీ అనేది టెక్నాలజీ కానీ అడ్వాన్స్మెంట్స్ కానీ చేంజ్ అవుతూనే ఉంటాయి. కానీ మన పైలట్స్కి మాత్రం ప్రాపర్గా ఎలాంటి టెక్నాలజీ వస్తుంది, ఎలాంటి అడ్వాన్స్మెంట్ వస్తున్నాయి వాటి మీద ప్రాపర్గా ట్రైనింగ్ అనేది లేదనమాట. అదే కాకుండా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైలట్ అవ్వాలి అనుకున్నారనుకోండి, మీరు కంపల్సరీ ట్రైనింగ్ అనేది అవసరం. మీకు సర్టిఫికేట్ ఉండాలి, ఇన్ని నెంబర్ ఆఫ్ ఫ్లయింగ్ హవర్స్ అయ్యాయి అన్ని మీరు ప్రాపర్గా సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే మీకు పైలట్ అనేది ఇస్తారనమాట. కానీ ఇండియాలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కూడా అవుట్డేటెడ్ టెక్నాలజీనే ఉంటుంది అండ్ అక్కడ కూడా క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇవ్వట్లేదు. అండ్ ఈవెన్ ఇన్సఫిషియంట్ ఇన్స్ట్రక్టర్ నెంబర్స్ కూడా ప్రాపర్గా FTOs అంటే ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే నెంబర్స్ కూడా ప్రాపర్గా లేదు, ఎఫిషియన్సీగా లేదని చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా మీరు రిపీటెడ్గా ఎయిర్లో ఫ్లయింగ్ చేస్తూనే ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఏరోప్లేన్స్ ఎక్కడ మూవ్ అవుతాయి, ఏ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఉంటాయి. మనకి అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్. అలా ఏరోప్లేన్స్ అనేవి మనకి స్ట్రాటోస్ఫియర్లో మూవ్ అవుతాయి. స్ట్రాటోస్ఫియర్లో ఎందుకు మూవ్ అవుతాయంటే అది క్లౌడ్ ఫ్రీ అనమాట. ఏరోప్లేన్స్ మూవ్ అవ్వాలంటే క్లౌడ్స్ ఉంటే ప్రాపర్గా విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ క్లౌడ్స్ని క్రాస్ చేసి క్లౌడ్స్ పైకి వెళ్ళి స్ట్రాటోస్ఫియర్లో మనకి ఏరోప్లేన్స్ అనేవి ఫ్లై అవుతాయి. సో అక్కడ ఏమవుతుందంటే మనం అట్మాస్ఫియర్, మన ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళినప్పటి వరకు ఏమవుతుందంటే ఎంత పైకి వెళ్తే అంత గాలి అనేది తగ్గుతుంది. సో ఎస్పెషల్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం కాన్స్టాంట్గా మనం ఫ్లై చేస్తూనే ఉన్నాము అంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ ఉండదు, దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి రీసెంట్గా DGCA పీపుల్ యొక్క హెల్త్ మీద కూడా ఫోకస్ చేసి పైలట్స్కి, క్రూ మెంబర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ ఫ్లై హవర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఏంటంటే ఫ్లై హవర్స్ మేనేజ్ చేయలేకపోతే ఫెటీగ్ అనేది వస్తుంది. ఎస్పెషలీ పైలట్స్ యొక్క హెల్త్ ఇంపాక్ట్ అవ్వడం కానివ్వండి, వాళ్ళు ప్రాపర్గా ఫోకస్ చేయలేకపోవడం కానీ అవుతుందన్నమాట. ఆ ప్రాబ్లం కూడా మన ఇండియాలో ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి ఎయిర్ క్రాఫ్ట్స్కి ప్రాపర్గా మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కూడా ఇండియాలో లేరనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్కి ఎక్కడికి వెళ్తుంది, వేరే కంట్రీకి వెళ్తుంది. అది కూడా ఒక ప్రాబ్లం కింద హైలైట్ చేశారు కదా ఎయిర్ ఇండియా క్రాష్ అయినప్పుడు. సో ఇండియాలోనే అలాంటి ఫెసిలిటీస్ ఉంటే మనం ఇండియాలోనే ప్రాపర్గా మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళం, ఇలాంటి ఇన్సిడెంట్స్ని తగ్గించడానికి వీలుగా ఉంటుంది. కానీ ఇండియాలో మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కూడా చాలా చాలా తక్కువ అనమాట. అదే కాకుండా మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఈకోసిస్టమ్ కూడా ఇండియాలో లేదు. సో మనం వెళ్ళాలి అంటే సింగపూర్కి కానీ, UAE కానీ, యూరోప్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఊరికే మెయింటెనెన్స్, రిపేర్ కూడా మనం చేయించట్లేము. దానివల్ల ప్రాపర్గా మనం బండిని సర్వీసింగ్ చేయకపోతే మన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో, ఈవెన్ ఏరోప్లేన్స్ కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోతే, సో హవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ తర్వాత చేయకపోతే ఏంటంటే వాటికి కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అది కూడా మనం ఏంటంటే సర్వీసింగ్ చేయించాలి అంటే మనం సింగపూర్ కానీ, UAE కానీ, యూరోప్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా ఇండియాలో ఒక మేజర్ ప్రాబ్లం అనమాట. అండ్ అంతేకాకుండా సప్లై చైన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంజిన్ ఇష్యూస్ కూడా మన ఇండియాలో ఉండడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మెజర్స్ అయితే తీసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి కంపల్సరీ మీకు మెయిన్స్లో ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త లాని తీసుకొచ్చింది. ఆ లా పేరు ఏంటంటే భారతీయ వాయుయాన్ అధినియం 2024 అనమాట. అసలు ఈ లాని తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ లా కంటే ముందు ఒక లా ఉండేది. అదేంటంటే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రాకంటే ముందు 1934లో ఉన్న యాక్ట్, అదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్. అది ఏజ్ ఓల్డ్ అనమాట. కాబట్టి మనం కొత్త యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో హియర్ ఈ యాక్ట్లో వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మోడర్నైజ్ చేయాలి. మన ఏవియేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని అప్ టు డేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం గ్లోబల్ స్టాండర్డ్స్తో తీసుకురావాలి. అంటే మన ఏరోప్లేన్ సేఫ్టీ గురించి మాట్లాడేది ఒక కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ ఏంటంటే చికాగో కన్వెన్షన్. ఆ చికాగో కన్వెన్షన్లో ఉన్న స్టాండర్డ్స్ని మనం ఫాలో అవ్వాలి అని చెప్తున్నారనమాట.
అండ్ అంతేకాకుండా మన డిఫరెంట్ అథారిటీస్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ డిఫరెంట్ అథారిటీస్కి డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈ కొత్త యాక్ట్ కింద ఇవ్వడం జరిగింది అనమాట. మనందరికీ తెలుసు DGCA అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఉన్న ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాపర్ సేఫ్టీ ఓవర్ సైట్ చేయాలి, లైసెన్సింగ్ ప్రొవైడ్ చేయాలి, అలాగే సర్టిఫికేషన్, వర్తినెస్. అండ్ మనకి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఉంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి కంపల్సరీ ఏవియేషన్ యొక్క సెక్యూరిటీకి ఇదే బాధ్యత వహిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా ఉంది. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఈ బాడీ ఏం చేస్తుందంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే ఈ బాడీని ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బాక్స్ రికవరీ అంటారు, మేడే కాల్స్ అంటారు. అసలు రీజన్ ఏంటి, అసలు ఎందుకు క్రాష్ అయ్యింది, ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది, ఎందుకు ఇంజిన్ పనిచేయలేకపోయింది, మెయింటెనెన్స్ ప్రాబ్లమా, ఓవర్హాల్ ప్రాబ్లమా, అసలు ఏం జరిగింది, పైలట్స్ ఏమైనా తప్పు చేశారా, అవన్నీ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనమాట. సో రీసెంట్గా మనం జరిగిన ఎయిర్ క్రాష్ ఆఫ్ ఎయిర్ ఇండియాలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది ఇదే బాడీ అనమాట. అండ్ అదే కాకుండా ఇలాంటి ఏమైనా యాక్సిడెంట్స్ అయితే మాత్రం స్ట్రిక్టర్ పెనాల్టీస్ని కూడా ఈ కొత్త లాలో తీసుకురావడం జరిగింది. అంటే మనకి ఏం తెలుస్తుంది, జీరో టాలరెన్స్ పాలసీ కూడా ఏవియేషన్ సేఫ్టీలో ప్రొవైడ్ చేస్తున్నారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఇది డెవలప్ చేసింది ఎవరు అంటే AAI ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇస్రో అనమాట. ఈ గగన్ ఏంటంటే ఇండియాస్ ఓన్ శాటిలైట్ బేస్డ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే మన ఏరోప్లేన్స్కి సిగ్నల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయినట్లయితే మనందరికీ తెలుసు ఏ కంట్రీతో కూడా రిలేషన్ స్టాటిక్గా ఉండదు. కొన్నిసార్లు గొడవలు వస్తాయి, కొన్నిసార్లు హై ఉంటుంది, కొన్నిసార్లు లో ఉంటుంది. అట్లాంటి లో టైమ్స్లో మనం ఆ కంట్రీ యొక్క ఫెసిలిటీస్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వలేము. కాబట్టి మనకంటూ సొంతంగా ఒక శాటిలైట్ సర్వీస్ ఉండాలి ఈ నేవిగేషన్కి అన్నట్టు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఈ గగన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్, అలాగే గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్ని కూడా తీసుకురావడం జరిగింది. సో మనందరికీ తెలుసు రోడ్ మీద విపరీతమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా బస్సులు ఎన్నో కాలిపోయాయి. అండ్ ఈవెన్ బండ్లు గుద్దుకోవడాలు, కార్లతో యాక్సిడెంట్, అవన్నీ చెప్పనక్కర్లేదు మనకి. సో ఈవెన్ ఇక్కడ ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే మనం ప్రాపర్గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అండ్ ఈవెన్ ట్రాఫిక్ కూడా రోడ్ల మీద ఎక్కువ అవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు మీరు ఏరోప్లేన్ చూసుకున్నట్లయితే ఎయిర్లో కూడా ఏరోప్లేన్ మూవ్మెంట్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల కూడా 2 విమానాలు గుద్దుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. గాల్లో ప్రాణాలు గాల్లోనే అంటారు కదా, అలా. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి మనకి ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అంటే ఏదైనా 2 ఏరోప్లేన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఏరోప్లేన్ పైకి ఒక ఏరోప్లేన్ కిందికి వెళ్ళడం, అలాంటి సిస్టమ్ అనమాట ఇదే ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్. అండ్ అదే కాకుండా మనం ల్యాండ్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు డేంజర్ అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏరోప్లేన్లో ప్రయాణిస్తే టేక్ ఆఫ్ టైంలో, ల్యాండింగ్ టైంలో కొంచెం మనకి దడదడా ఉంటుంది కదా. సో ఇలా ల్యాండింగ్ టైంలో కూడా ప్రాపర్ ల్యాండింగ్ అవ్వడానికి గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్ని కూడా మన DGCA ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. వీటి వల్ల కూడా మనం యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ మెజర్ కూడా తీసుకున్నారు. అదేంటంటే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ కంప్లయన్స్. మన ఇండియా యాక్టివ్గా డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో మన సేఫ్టీని ఇంప్రూవ్ చేయడం కానీ, మనం గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. అలాగే సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్లో కూడా మనం ప్రాపర్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాం అన్నమాట. సో ఇలా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల మన కంట్రీలో ఏవియేషన్ సేఫ్టీని మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఓకే, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవి గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ గురించి ఆల్రెడీ మనం క్లియర్గా ఇంతకుముందు అయితే చెప్పుకున్నాము. ఈ ఆర్టికల్ ఏంటంటే హైరార్కీ ఆఫ్ రోల్స్ అన్నమాట. సో ఈ ఆర్టికల్ మీకు ఇప్పుడు అర్థం కావాలి అంటే మీరు 2020 ఢిల్లీ రైట్స్ కేస్ని కంపల్సరీ తెలుసుకోవాలి. సో 2020లో ఢిల్లీలో ఒక ఢిల్లీ రైట్స్ కేస్ అనేది జరిగిందనమాట. రైట్స్ ఎందుకు జరిగాయి, పీపుల్ ఎందుకు ప్రొటెస్ట్ చేశారు అంటే దీనికి ఒక సంవత్సరం ముందుకు మనకు వెళ్ళినట్లయితే 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇండియా డిఫరెంట్ కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది కదా. మనకి ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 కంట్రీస్లో నుంచి ఇండియాకి మైగ్రెంట్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి మేము ఈ కొత్త సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం
సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఓకే, కానీ అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఇండియాలోకి December 31st, 2014 ముందే ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. అది ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్. అండ్ సెకండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అనేవి ఇస్లామిక్ కంట్రీస్. అక్కడ మెజారిటీ గ్రూప్ ఏమవుతుంది, ఇస్లాం, ముస్లిమ్స్ మెజారిటీ ఉంటారు. కాబట్టి ఈ కంట్రీస్లో మైనారిటీస్ అంటే హిందూస్ కానీ, బుద్ధిస్ట్ కానీ, పార్సీస్, క్రిస్టియన్స్, జైన్స్, సిఖ్స్, ఈ 6 కమ్యూనిటీలు ఎవరైనా సరే ఇండియాకి ఈ డేట్ ముందు వచ్చినట్లయితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇక్కడ ముస్లిమ్స్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది అంటే ఈ 3 ముస్లిం మెజారిటీ కంట్రీస్, అక్కడ ఆల్రెడీ మెజారిటీ పీపుల్ ముస్లిమ్సే. కాబట్టి మెజారిటీ పీపుల్ ఎప్పుడైనా సరే మైనారిటీ పీపుల్ మీదనే ఇలా దాడి చేసి వాళ్ళకి ఫియర్, యాంగ్జైటీ వల్లే వాళ్ళు బార్డర్ క్రాస్ చేస్తారని చెప్పడం జరిగింది అనమాట. సో ఏమైంది 2020లో ఢిల్లీలో, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఢిల్లీలో కొన్ని రైట్స్ అనేవి, పీపుల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అగెయిన్స్ట్గా, గవర్నమెంట్ అగెయిన్స్ట్గా నినాదాలు చేశారు. అది కొన్నిసార్లు వాయిలెంట్గా అయ్యి చాలామంది చనిపోవడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అంటే ఈ రైట్స్ అనేవి ప్రీ ప్లాన్గా చేశారు. కొంతమంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని, వాట్సాప్ని బాగా యూజ్ చేసుకొని ఇలా రైట్స్ అనేవి చేశారని చెప్పి మన పోలీసులు ఏం చేశారంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒక 6 మెంబర్స్ని అరెస్ట్ చేశారనమాట. ఈ 6 మెంబర్స్లో అరౌండ్ 4 మెంబర్స్ని బెయిల్ ఇచ్చేసి వాళ్ళని రిలీజ్ చేశారు. కానీ ఇద్దరు మెయిన్ రోల్ ప్లే చేశారు. వాళ్ళకి మాత్రం బెయిల్ ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పి సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పేసింది అనమాట. ఇప్పుడు వీళ్ళని విడిచిపెట్టారు, వీళ్ళని ఇచ్చిపెట్టలేదు, వీళ్ళ రోల్ ఎక్కువ ఉంది, వీళ్ళ రోల్ తక్కువ ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. హైరార్కీ అంటే మనకు అదే కదా, అప్, లో, అలా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎవరు ఉంటారు. ఈ హైరార్కీ ప్రకారం టాప్ 2 మెంబర్స్ని విడిచిపెట్టలేదు, వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. కానీ లోగా యాక్ట్ చేసిన వాళ్ళకి బెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సుప్రీంకోర్టు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి చూసుకుంటే సరిపోతుంది. దాని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకసారి దాని గురించి క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని మనం తీసుకొచ్చింది అరౌండ్ 1967లో. ఓకే, సో ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏం చేస్తుందంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఇస్తుంది. ఈ పవర్ ఏంటంటే ఎవరైనా సరే సావర్నిటీకి, ఇంటిగ్రిటీకి అగేన్స్ట్గా వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి. అండ్ ఈ లాని వచ్చేసి 2004లో, 8లో, 2012లో, 2019లో అమెండ్ చేశారు. ఈ 2019లో అమెండ్ చేసి ఓన్లీ ఆర్గనైజేషన్ని మాత్రమే కాదు, ఇండివిజువల్ని కూడా టెర్రరిస్ట్ కింద మనం డిసైడ్ చేయొచ్చు అనే పవర్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో ఉన్న కీ ప్రొవిజన్ ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ టెర్రరిస్ట్. అసలు టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఒక యాక్షన్ ఇండియాస్ యూనిటీ కానీ, ఇంటిగ్రిటీ కానీ, సెక్యూరిటీ కానీ, సావరిటీని కానీ అటాక్ చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్స్ యూజ్ చేయడం కానీ, వెపన్స్ యూజ్ చేయడం కానీ, ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేయడం కానీ, ఎనీ అదర్ మీన్స్ యూజ్ చేసి వీటికి థ్రెట్ అనేది తీసుకొస్తే ఆ యాక్ట్ని టెర్రరిస్ట్ యాక్ట్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పనిష్మెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈవెన్ డెత్ పెనాల్టీ, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అనమాట, లైఫ్ ఇంప్రిజన్మెంట్. అండ్ అదే కాకుండా మనం ఎవరినైనా క్రిమినలైజ్ చేసామనుకోండి, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని మనం సీజ్ కూడా చేసే అధికారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ బెయిల్స్ వచ్చేసి చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. ఊరికే మనకి బెయిల్స్ అయితే రావు, ఓన్లీ రీజనబుల్ గ్రౌండ్స్ ఉంటేనే మనకి బెయిల్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్టెండెడ్ డిటెన్షన్. మనం 180 days వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండానే వాళ్ళని డైరెక్ట్గా జైల్లో పెట్టడానికి మనకి ఈ అధికారం ఇస్తుంది అనమాట. సో ఇవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆల్రెడీ ఇది మనం క్లియర్గా చూసాము. ఇదేంటంటే అబ్యూజింగ్ అండ్ ఏఐ మోడల్స్ క్యాపబిలిటీస్ విత్ లీగల్ రిక్వెస్ట్ మస్ట్ ఫేస్ యాక్షన్. సో రీసెంట్గా మన అందరికీ తెలుసు ట్విట్టర్ యొక్క ఏఐ చాట్ బోట్ ఏంటంటే GROK. సో రీసెంట్గా December 2025 నుంచి మనకి GROK నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇమేజెస్ ఇచ్చేసి వాళ్ళ న్యూడ్, ఆ ఇమేజ్లో ఉన్న ఉమెన్ పిక్ రిఫర్ చేస్తూ న్యూడ్ ఫొటోస్ కానీ, సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ అడల్ట్ కంటెంట్ కూడా అడుగుతున్నారనమాట. సో దానివల్ల ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ట్విట్టర్కి ఇచ్చేసింది. ఏంటంటే
మీ ప్లాట్ఫామ్స్ ఇలా యూజ్ చేస్తున్నాయి, దీనివల్ల ప్రైవసీ లేదు ఉమెన్కి, అండ్ ఈవెన్ మెనీ కేసెస్ ఆర్ రిజిస్టరింగ్ రిగార్డింగ్ దిస్ అన్ని చెప్పి సైబర్ ఇష్యూస్, సైబర్ క్రైమ్స్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ పెరుగుతున్నాయి. కంపల్సరీ జిఆర్ఓకే ఎలాంటి కంటెంట్ అయితే ఇచ్చిందో ఆ కంటెంట్ని మొత్తం డిలీట్ చేయమని, అండ్ అలాగే ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పి 3 days ఆఫ్ టైం లైన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే కంపల్సరీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి కంపల్సరీ పనిష్మెంట్ ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ పేజ్కి వెళ్ళినట్లయితే పోలీస్ ఇన్ స్టేట్స్ స్టెప్ అప్ సోషల్ మీడియా మానిటరింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మన స్టేట్స్లో, మన యూనియన్ టెరిటరీస్లో కూడా పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెడికేటెడ్గా కొన్ని సెల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నారు. అదేంటంటే ఓన్లీ సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ని అడ్రస్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2020లో మనకి 262 సెల్స్ ఉండేవి, 2024 వచ్చే నాటికి అవి 365 అయ్యాయి అనమాట. ఎస్పెషలీ మనకి బీహార్లో, మహారాష్ట్రలో, పంజాబ్, వెస్ట్ బెంగాల్, అస్సాంలో చాలా ఎక్కువ డెడికేటెడ్ సెల్స్ అనేది మనం తీసుకొస్తున్నాం. సో దీని వెనకాల మేజర్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి సోషల్ మీడియా యూజ్ అనేది చాలా ఎక్కువైపోయింది, అండ్ ఈవెన్ ఇంటర్నెట్ యూజ్ కూడా చాలా ఎక్కువైపోయింది అనమాట. అండ్ అంతేకాకుండా ఎవ్రీ వన్ హూ ఈజ్ యూజింగ్ మొబైల్ ఫోన్, స్మార్ట్ మొబైల్స్ యూజ్ కూడా పెరగడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే సైబర్ క్రైమ్ కేసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. వాటి వల్లే వీటిని అడ్రస్ చేయడానికి డెడికేటెడ్ సైబర్ సెక్యూరిటీ సెల్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు ఎందుకు ఇలాంటి క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇలాంటి క్రైమ్స్ని అడ్రస్ చేయడానికి మన గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ సోమనాథ్ టెంపుల్ ఆన్ January 11th. అండ్ ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా సరే, ఈసారి ప్రిలిమ్స్లో సోమనాథ్ టెంపుల్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మీ సోమనాథ్ టెంపుల్ గురించి మీకు హిస్టరీ తెలిసినట్లయితే 1026 ఆ ఇయర్లో మహమ్మద్ గజ్నీ ఫస్ట్ టైం ఈ సోమనాథ్ టెంపుల్ని అటాక్ చేయడం జరిగింది. అండ్ సోమనాథ్ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట. దేనికి? వెల్త్కి. కొన్ని ఏన్షియంట్ టెక్స్ట్ ఏం చెప్తాయంటే ఈ బిల్డింగ్ ఈ టెంపుల్ అనేది గోల్డ్తో కట్టారని చెప్తారు. దాని తర్వాత దాడి తగిన తర్వాత సిల్వర్తో కట్టారని చెప్తారు. దాని తర్వాత బ్రిక్స్ యూజ్ చేశారని చెప్తారు. ఇలా చాలా చాలా కథనాలు అనేవి ఈ సోమనాథ్ టెంపుల్ గురించి ఉన్నాయి. అండ్ ఈ సోమనాథ్ టెంపుల్ అనేది రిచెస్ట్ టెంపుల్ కింద కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో ఆ సంపదని దోచుకోవడానికి ఈ ముస్లిమ్స్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో దండయాత్రలు చేసేసి ఆ టెంపుల్ని చాలాసార్లు అటాక్ చేసి అక్కడున్న వెల్త్ని ప్లండర్ చేశారనమాట. సో ఇప్పుడు మన ముందు 2026, అవునా, 1026లో అటాక్ అయింది. అంటే 1000 years ఆఫ్ అంటే 1000 years ఆఫ్ అటాక్ అనమాట. ఈ 1000 years ఆఫ్ అటాక్ అయినప్పటికీ కూడా ఈవెన్ టుడే ఈ టెంపుల్ అనేది ఇంకా మన గుజరాత్లో ఉంది. సో ఏంటంటే ఈ 1000 years ఆఫ్ సర్వైవల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ యొక్క ఈవెంట్ పేరే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనమాట. ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది January 8th నుంచి January 11th వరకు ఉంటుంది. ఇది 4 days ఆఫ్ ఈవెంట్ అనమాట. ఈ 4 days ఆఫ్ ఈవెంట్లో కల్చరల్ యాక్టివిటీస్, అలాగే ఆధ్యాత్మిక యాక్టివిటీస్ కానివ్వండి, సామాజిక యాక్టివిటీస్ కానీ అక్కడ చేయడం జరుగుతుంది. సో మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి 11th అక్కడికి వెళ్తున్నారనమాట. సో మీరు సోమనాథ్ టెంపుల్ గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. సోమనాథ్ టెంపుల్లో పూజించే దేవుడు ఎవరు, అసలు ఎన్నిసార్లు ఇక్కడ అటాక్ అనేది జరిగింది, అసలు ఈ టెంపుల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, చాళుక్య స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఎప్పుడు 1947లో కదా. దాని తర్వాత 1951లో వల్లభాయ్ పటేల్ యొక్క ఒక సపోర్ట్ తోటి మళ్ళీ దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం అనేది కూడా చేయడం జరిగింది. దానివల్లే ఇప్పటికి కూడా మనకి టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు క్వశ్చన్ ఛాన్సెస్ చాలా ఉంది. అండ్ 100కి 101% ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వస్తుంది అనమాట సోమనాథ్ టెంపుల్ గురించి. అండ్ నెక్స్ట్ అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే లేవు. ఓకే, లెట్ us see ఇంకేమైనా ఉన్నాయా అని. ఓకే, ఈ ఆర్టికల్ మనం నిన్నే చూసాము. ఈ ఆర్టికల్ ఏంటంటే సముద్ర ప్రతాప్ గురించి.
సో ఏంటంటే ఈ ఆర్టికల్ మళ్ళీ న్యూస్లో ఎందుకున్నా అంటే మన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇది పొల్యూషన్ కంట్రోల్ వెజన్ని మనం కమిషన్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి డిఫెన్స్ మినిస్టర్ కనిపిస్తున్నారు కదా, డిఫెన్స్ మినిస్టర్ దీన్ని కమిషన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క షిప్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే 60% ఇండిజినస్ కంటెంటే ఉంటుంది. అండ్ ఇది మనం ఎందుకు తీసుకుంటున్నామంటే పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్నాం అనమాట. ఎస్పెషలీ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, ఆయిల్ స్పిల్స్ని తగ్గించడానికి, ఫైర్ ఫైటింగ్ చేయడానికి, మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కోసం మనం దీన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాం అనమాట. అంతేకాకుండా ఇదేంటంటే పొల్యూషన్ని కంట్రోల్ చేయడం వల్ల మనం కోరల్ రీఫ్స్ని కూడా ప్రొటెక్ట్ చేయవచ్చు, మనం మ్యాంగ్రూవ్స్ని ప్రొటెక్ట్ చేయవచ్చు, ఫిషరీస్, మెరైన్ బయోడైవర్సిటీ అండ్ కోస్టల్ కమ్యూనిటీస్కి కూడా మనం హెల్ప్ చేయడం వల్ల మన బ్లూ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంతకు మించి అయితే ఏం లేవు. ఓకే, లెట్ us see the questions. నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను మీకు ఎలా క్వశ్చన్స్ వస్తాయి, సో దట్ మీకు కొంచెం ఐడియా అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, with reference to Samudra class vessels, which of the following are key features of ICGS Samudra Pratap? Samudra Pratap గురించి క్వశ్చన్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఇస్ డిజైన్డ్ ప్రైమరీలీ ఫర్ యాంటీ పైరసీ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ ఓషన్. నిన్న మనం క్లియర్గా చదువుకున్నాం ఏంటంటే ఇది పొల్యూషన్ కోసం చేస్తున్నాం, పైరసీ కోసం కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ని క్లియర్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద వెజల్ ఎన్హాన్సెస్ ఇండియాస్ కెపాసిటీ టు అడ్రస్ ఆయిల్ స్పిల్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే మనం ఆయిల్ స్పిల్స్ని, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ క్లాస్ బిల్ట్ బై ఏబిడి షిప్ యార్డ్ ఇన్ గుజరాత్. కానీ చేసేది గుజరాత్ కాదు, ఇది మనం ప్రొడ్యూస్ చేసేది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేస్తే ఓన్లీ 2 is the right answer. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. సో ఫస్ట్ వచ్చేసి 2019 amendment allows the central government to designate individuals as terrorist. సో లాస్ట్ 2019లో చేసిన అమెండ్మెంట్లో ఏంటంటే ఓన్లీ ఆర్గనైజేషన్సే కాదు, ఈవెన్ ఇండివిజువల్స్ని కూడా టెర్రరిస్ట్గా మనం డిక్లేర్ చేయవచ్చు అని. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఫర్ డీనోటిఫికేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బట్ నాట్ ఫర్ ఇండివిజువల్స్. పైన స్టేట్మెంట్స్ ఏమో ఇండివిజువల్స్ అంటుంది, కింద స్టేట్మెంట్ ఏమో కాదు అంటుంది. సో మీకు యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎలా ఉంటాయి అంటే మీకు 2 స్టేట్మెంట్స్ ఒకటి కాంట్రాడిక్టరీ, అపోజిట్గా ఉంటుంది. సో అలా అపోజిట్గా ఉంటే ఏంటంటే ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే రైట్ అనమాట. సో ఈ రెండిట్లలో ఒకటి మాత్రమే రైట్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు తెలుసు 2019 అమెండ్మెంట్లో మనం చేసింది ఏంటంటే ఇండివిజువల్స్ని టెర్రరిస్ట్గా డెసిగ్నేట్ చేస్తున్నాం, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ తప్పు అవుతుంది. సో అలా ఎలిమినేట్ చేసుకుంటే మీకు 2 ఆప్షన్స్ దగ్గర స్టక్ అవుతారు, అంటే 50-50 దగ్గరకు వస్తారనమాట. ఇలా మీ కామన్ సెన్స్ని అలా స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు దాన్ని బట్టి మీరు ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు కంపల్సరీ 50-50 ఛాన్సెస్ దగ్గరికి వస్తారు. దానివల్ల మీరు ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ యాక్ట్ ఇంక్లూడ్స్ ప్రొవిజన్స్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ టెర్రరిస్ట్ లింక్డ్ కంపెనీస్ టు గవర్నమెంట్. అదే కదా చెప్పింది, ఆర్గనైజేషన్ కానీ ఒక పర్సన్ని కానీ డెసిగ్నేట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ మనం ఫ్రీజ్ చేయవచ్చు అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ వచ్చేసి 1 and 3, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ప్రెసెంట్ డే సోమనాథ్ టెంపుల్ వాస్ రీకన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పాను, ద్రవిడ, వెసర, చాళుక్య, నగర. సో ఆన్సర్ ఏంటో కమెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. కంపల్సరీ కొంత లేట్ అయినా సరే ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి, అసలు ఎక్కడ మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, అండ్ ప్లీజ్ టు లైక్ దిస్ క్లాస్ and do subscribe to Rathod Science Academy. And if you want to get the notes of this class, please do join the Telegram channel. Link is given in the description box. Thank you.